కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు. అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయించే శర్మ. ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు. నిజంగా ఇంత ఒబిడియంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం. సెట్లో అలా ఉండడు. సెట్లో తనకి ఏది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు. ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు. అతని పేరు అర్జున్ సాయి. ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు. మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు కానీ ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంత ఎత్తు అలా చూసేవాడు. అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అన్నమాట. అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని, ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్, చాలా మందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ, మహదేవ్ గౌడ్ గారు. దీనికి ఆయన వచ్చారా? ఇప్పుడు డబ్బులు ఇచ్చారనుకోండి, మీరు అంత మరీ వినయంగా ఎందుకు సార్ ఉంటాం మాట. ఐ విష్ ఆల్ ద బెస్ట్ నారా. నేను అక్కడ ఒకసారి చూశాను, మళ్ళీ నేను ఆ తర్వాత ఇప్పుడే చూడటం, అందువల్ల గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. సహకుటుంబానాం సినిమా చాలా 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 బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇప్పుడు చెప్తున్నాను, ఇందులో నా క్యారెక్టర్ చాలా విచిత్రమైన క్యారెక్టర్. 12 గంటలకి అన్నాం అనుకోండి, 12 to 1 గంట వరకు సంతోషంగా ఉంటా, 1 గంట నుంచి 2 గంటల వరకు కోపంగా ఉంటా. అదేంటో మరి అది విచిత్రంగా కంపోజ్ చేశాడు ఆ క్యారెక్టర్. ఆ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఏ వార్త తెచ్చినా సరే నా మూడ్ని బట్టి నేను మాట్లాడతాను. భోజనం చేశారండి అన్నాడు అనుకోండి, కోపంగా ఉన్నాను అనుకో, భోజనం చేయకపోతే గడ్డి తింటావా, ఏం మాట్లాడుతున్నావు అంట. అది మంచి మాట కదా సార్ అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ప్లే చేసి నాకు అది వినిపించి పడేశారు నన్ను. నేను అక్కడ పడిపోయా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, అని ఇంత లేదు. ఈయన ఈ కుర్రాడు బేసిక్గా డాన్సర్, ఫాదర్ కూడా డాన్సర్. సో చాలా ఈజీగా ఇంతమంది అతిరథ మహారథులు ఉన్నటువంటి ఈ సినిమాలో తన క్యారెక్టర్ని చాలా ఈజీగా, చాలా అలవోకగా చేస్తూ, దాని ఏమంటారు, మనకి ఎక్కడ ఇబ్బంది కానీ, లేకపోతే దాని ఇబ్బంది పెట్టడం కానీ, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ. ఎందుకంటే బేసిక్గా తెలుగు వాడు కాదేమో అన్న డౌట్ నాకు. కన్నడ కదా, బెంగళూరు తెలుగు వాళ్ళు, అందువల్ల కన్నడ తెలుగు. ఈయన ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. హీరోయిన్ బాగాలేదా? బాగాలేదు, అదే. అందువల్ల హీరోయిన్ ఈయన ఇద్దరు కలిసి ఉన్నటువంటి సీన్స్ లో నేను యాక్ట్ చేశాను. నాకు చాలా ముచ్చటగా అనిపించింది. ఈ సినిమా డెఫినెట్ గా హిట్ కావాలి, హిట్ అయి తీరుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏదో ఇక్కడికి వచ్చి చెప్పేటువంటి మాట కాదు. చాలా మందికి మామూలుగా ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ ఫంక్షన్ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి, అందువల్ల నేను ఇలా కావాలని కోరుకుంటున్నాను. అందువల్ల మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది మామూలు రొటీన్. కానీ ఇది ఈ సినిమా నేను చూసినప్పుడు, ఇంతకుముందు ఉత్సవం అనే ఒక సినిమా చూపించాడు ఎవరో మిస్టర్ అర్జున్ సాయి. చూపించినప్పుడు తను కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఎక్కడ ఆర్ట్ ఉందో వాళ్ళని పట్టుకొని తీసుకొచ్చేసి ఏ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారో అని తెలుసుకొని చేసినటువంటి ఈ సినిమా, పైగా అంత అందమైనటువంటి టైటిల్ సహకుటుంబానాం. అంత బాగుందండి పేరు. ఎంతకాలం అయింది ఇట్లాంటి పేరు విని అనే ఆలోచన కూడా కలిగించే విధంగా అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించిన నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి
నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని మంచి విజయం సాధించే దిశగా మీరు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ప్రేక్షక మహాశైలు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, అది నాకు సంబంధం లేదు. చేయకపోతే మీరు చేస్తే ముందే చేస్తే, కాబట్టి అది మీరు చెప్పండి. మా అనుబంధం, మా ఇది మీ అందరికి తెలిసిందే. అహనా పెళ్ళంటి సినిమా, జంజాల్ గారు ఆ రోజులు ఇది వేరు. భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం, మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం, నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ, సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పనా, నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒకటి, మీకు తెలుసా విషయం. అలాగే ఇవాళ సహకుటుంబానం దీని గురించి 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నేను ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకు అనంటే, ఎస్, ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాం, చేస్తేనే ఇంతకాలం ఉంటాం, లేకపోతే ఎప్పుడో ఇంటికి పంపించేస్తారు. అందులో మొహాటం ఏమీ లేదు. అందులో సినిమా ఇండస్ట్రీలో అసలు మొహాటం లేదు. ఏం బ్రహ్మ, ఈ సినిమా ఇండస్ట్రీలో నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను, జీవితంలో అంత ఈజీ కాదు. కానీ ఇంతకాలం వరకు కూడా మేము ఇంకా ఈ ఇండస్ట్రీలో మీ ముందు సహకుటుంబం అంటే బ్రహ్మం ఏదో చెప్పడానికి ట్రై చేశాడు కుటుంబం అని. యాక్చువల్గా మీరందరూ ఎవరు, జర్నలిస్ట్ కుటుంబం నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి సొంత బిడ్డలాగా కాసుకుంటూ వస్తున్నారు మీరందరూ. అందుకే నేను ఇప్పటికీ ఇలాగే ఉన్నాను. చప్పట కొట్టచ్చు. కొంచెం అందరూ షాక్ అయ్యారులే, అది విషయం. సో ఎందుకు అనంటే, ఏ నటుడైనా సరే, నేను నమ్మేది చెప్తున్నాను, ఏ యాక్టర్ అయినా సరే లాంగ్ ఇన్నింగ్స్ 100 సెంచరీలు 200 సెంచరీలు కొట్టాలి అనంటే లాంగ్ ఇన్నింగ్స్ ఉండాలి అని అంటే కనుక అది కేవలం నటులు కాదు, వాళ్ళు వేసే పాత్రలు, ఆ క్యారెక్టర్స్ గుర్తుంటేనే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు. నాకు తెలిసి మరి ఇప్పుడే బ్రహ్మం గురించి మాట్లాడుతూ అహనా పెళ్ళంట దగ్గర నుంచి ఇవాళ మొన్నే మీరు చూసిన మాస్ జాతర వరకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. నాకంటూ ఒక పాత్రలు రాస్తూ ఉన్నారు. నేను ఎక్కడ ఏంటి చాలా ఆశ్చర్యపోతారు మీరు కొన్ని విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది ఒక్కోసారి. నిజమేనా, మనం ఇది చేసామా? లేడీస్ టైలర్ల దగ్గర నుంచి కొన్ని సినిమాలు చేశాక, నేను కృష్ణా జిల్లా ఉండి మీకు తెలుసు కదా, ఇంటికి వెళ్తే అమ్మ చిన్నప్పుడే చనిపోయింది కదా, మా అక్కాయిలు పెంచారు నన్ను. రేయ్ రాజా భోజనానికి రెడీ దా అంటే అన్నాను. ఏంట్రా సచ్చినాడా అది మా అక్కయ్య. ఏంట్రా అంటే అది గోదావరి. వంశీ నాకు నేర్పి ఆయిల్ అంటే ఆ ప్రాంతం వాడిని అయిపోయాను. మొన్నే మా రమేష్ చెప్పాల పుణ్యమా అని చెప్పి లగ్గం అనే ఒక సినిమా చేశాను, దాంతో తెలంగాణ వాడిని అయిపోయాను. మీకు విషయం తెలుసుకోలేదు, ఇవాళ నేను ఎంత తెలంగాణ వాడిని అయ్యాను అని అంటే కనుక, కాంతారావు గారి పేరు మీద అవార్డు పెడితే ఆ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేశారు. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. దానికోసం చెప్తాను. కమింగ్ టు సహకుటుంబాన, ఇంతకాలంగా పనిచేస్తున్న నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త కథ కొత్త పాత్ర వచ్చినా అది షాకింగ్గానే ఉంటుంది నాకు. ఏం బ్రహ్మ, నాకు అహనాపడేటప్పుడు నీకు అరగుండు కొట్టించింది నేను, నాకు గుర్తుండి. అంటే జంజాల గారు నాకు అప్పచెప్పి ఐ ఫీల్ ఆల్వేస్ ప్రౌడ్ అండి. తెలుగులో నాతో పనిచేసిన కమెడియన్స్ అందరూ కూడా దే ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఈజ్ ఎ లెక్చరర్, మామూలుగా కాదండి. అహనా పెళ్ళంటి యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈజ్ ఎ లెక్చరర్ అండి, మామూలుగా కాదండి. కాలేజీలో ఈజ్ ఎ లెవెల్. అదే చెప్తూ ఉంటే ఈ పాత్ర అది కాదులే అని చెప్పి బట్టలు పిదించి కాకి లాగు వేయించాం, అది వేరే విషయం. కానీ ఆ పాత్ర
అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది. సో పాత్రలు, కథలు అలా తీసుకుంటే గనక సహకుటుంబానాం కథ 48 సంవత్సరాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చేయలేదు. అంత మాత్రం నువ్వు వెంటనే కాలం ఎగరే అదేం అక్కర్లా. ఒక అద్భుతమైన కథ సింగిల్ లైన్లో చెప్పేస్తా. బోరు కొడుతున్నాను బ్రహ్మ, ఇంకొక 2 నిమిషాలు అంతే. సహకుటుంబానాం కథ. ఈ కథలో హీరో అనాథ. అనాథ ఏంటి, సహకుటుంబం ఏంటండి, ఏంటి అనుకుంటున్నారు కదా, అదే కథ. నేను ఫస్ట్ వినగానే నేను షేక్ హ్యాండ్ ఇచ్చి నేను చేయడం సంగతి దేవుడే ఎరుగురా బాబు, మంచి కథ, ఇంతకాలానికి ఒక మంచి కథ విన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పాను ఇంట్లో. మనస్ఫూర్తిగా ఏం చెప్పాను, అవునా అవునా ఇంట్లో గుర్తుంది కానీ మా శిష్యుడు వీళ్ళిద్దరూ ఆ కథ చెప్పినప్పుడు ఒక అనాథకి సహకుటుంబం అయిపోయింది. మీరు చూడండి, నేను గుండె మీద చేసి చెప్తున్నాను. నేను ఇవాళ మీరు మీ ముందు ఈ సినిమాని కొంచెం ఈ మధ్య భయం ఎక్కువ వేస్తుంది. ఏంటంటే బ్రహ్మ, అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి చెప్పచ్చు, సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది సినిమా. సో ఎవరికాళ్ళే ఇంకో 4 రోజులు ఇంట్లో వేస్తారుగా అనే స్థితిలో సినిమా వచ్చేసిన పరిస్థితుల్లో ప్రపంచంలోనే మనకొక్క చోట కాదండి, మనకొక్కటి ఏదైంది, నేను ఓటీటీలో సినిమా ఫస్ట్ సేనాపతి చేసింది నేనే. చిరంజీవి కూతురే ప్రొడ్యూసరు, సుష్మిత ప్రొడ్యూసరు, తీసింది 15 నాన్ స్టాప్ డేస్ చూశారు. అది చెప్తున్నా. ఓకే, అడాప్టింగ్, మార్పులకి తగినట్టుగా ఉండబట్టే మేము ఇంతకాలం ఉన్నాం. మార్పులకి తగినట్టుగా అడ్జస్ట్ అవుతున్నాం కాబట్టే ఇండస్ట్రీలో ఇంకా కూడా భోజనం దొరుకుతుంది. అంటే ప్రామిస్గా ప్లీజ్ నన్ను నమ్మండి మీరు. నేను అలాగే నమ్మి ఇవాళకి కూడా షూటింగ్ దగ్గర నేను ఎలా పనిచేస్తానో అందరికీ తెలుసు. నో కంప్లైంట్స్. అలాంటి పరిస్థితి లేదు అసలు. అలా ఉండకపోతే అసలు ప్రొఫెషనల్ ఉండను నేను. నాకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లో పుట్టి ఆయనతో పెరిగి ఆయన కనుసరణల్లో తయారైన నేను మీ అందరికి ఎప్పుడు చెప్తుంటాను, నేను ప్రతి మనిషికి తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నన్ను కన్న తల్లి తండ్రిని వదిలేస్తే నా గురువు, దైవం 2 నందమూరి తారక రామారావు గారు. నన్ను తయారు చేశారు ఆయన, అలా తయారు చేశారు. ఇండస్ట్రీలో అలా ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉపయోగపడుతున్నానేమో అనే డౌట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది నాకు. నిజమేనా, మనం పనిచేసిన పని ఆయన దగ్గర నుంచి నేర్చుకుని, ఆయన ఎమ్మట పక్క నుండి నేర్చుకుని ఇవాళకి మనం పనికొస్తున్నామా అంటే సహకుటుంబానాం లాంటి సినిమాల్లో నాకు ఇచ్చిన పాత్ర, నేను అదే చెప్పానే, ఒక అనాథ, వాడికి కుటుంబం అంటే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు అన్నీ కలిపితేనే కదా కుటుంబం. ఈ సినిమాలో నేను తండ్రిని. ఎలా తండ్రిని అయ్యానో ఏంటి, అది కామెడీయా, సీరియసా? ఆ 4 సినిమాలు చూసిన మీ అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైనా చేస్తాడే, అలా కాదు, మా బ్రహ్మం చెప్పినట్టు అలా కాదు. కానీ ఛాలెంజ్లు ఉన్నాయి ఇందులో. బ్రహ్మం వచ్చాడు అని అంటే ఒక బ్రాండ్, బ్రహ్మం వచ్చాడు అనగానే బాట్ మేడం థియేటర్, అది ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, ఎవరు ఆ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అతను ఎలా ఉపయోగించారు. అలాగా ఈ రోజున నాకు ఒక రెస్పాన్సిబిలిటీ యాక్టర్కి ఉంటే గనక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ నాకు ఒక పెద్ద పరీక్ష అయ్యింది అని మీ అందరి ముందు సవినయంగా మనవి చేస్తూ, ఇది ఒక పెద్ద పరీక్ష ఈ సినిమాలో. ఎంత ఎంత నాకు పరీక్ష పెట్టింది ఈ క్యారెక్టర్ అని అంటే కనుక, వీడు ఫాదర్ కాదు, తల్లి కాదు, సరే మొత్తం కథ చెప్పకూడదు కాబట్టి ఎనీవే, అనాథ అనగానే వీళ్ళందరూ ఫ్యామిలీ ఉందనగానే ఎంతో కొంత మేము కూడా ఆలోచిస్తామండి, మీరే కాదు. కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది అని అంటే కనుక, ఒక మనిషికి కుటుంబం యొక్క అవసరం ఎంత ఉంటుంది, ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి
ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటి, ఆ కుటుంబ వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం ఏంటి అనే విషయాలతో సహా ఇంట్రెస్టింగ్గా సినిమాగా గమ్మత్తుగా చేయటం నాకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, డెఫినెట్గా ఈ సినిమా 100% ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, నచ్చి తీరాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేమేం చేశామో ఏమ్మా వెళ్ళిపోనా నువ్వు ముందుకు వచ్చాను సార్ వాళ్ళు దారి ముందుకు ఇవ్వడానికి. వస్తారు, సరే నువ్వు ముందుకు వస్తుంటే ఒకవేళ నన్ను వెళ్ళమంటున్నావేమో. ఆ దారి ఇవ్వడానికి జరిగాను సార్. అనంత్ శ్రీరామ్ గారు వచ్చారు. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అనంత్ శ్రీరామ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరు. నీ పని నేను చేస్తాను, అప్పుడప్పుడు నీ పని నేను కూడా చేస్తాను. అనంత్ శ్రీరామ్ గారు వేదిక మీద విచ్చేయవలసిందిగా. వీరు నాకు ఎంత ఇష్టం అంటే, వీళ్ళ ఊర్లో వీళ్ళ ఇంట్లో షూటింగ్ చేసిన వాడిని నేను. వీళ్ళ ఊర్లో మీ ఇంట్లో తెలుసుగా నీకు, టామీ అని ఒక సినిమా పెద్ద నంది అవార్డులు అవన్నీ వచ్చినాయి నాకు, యశ్వరంగ అవార్డు అవి వచ్చింది. అండ్ తను అప్పుడు ఎంత చిన్న కుర్రాడు, కానీ ఇవాళ తెలుగు వాళ్ళు చెప్పుకునే అంత అద్భుతమైన రచయిత అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐ ఫీల్ మా 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 బిడ్డలాగా నేను చాలా గర్వపడుతున్నాను. సారీ. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, బ్రహ్మానందం గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ 2 సినిమాలకి నాను ప్రేమతో ఆర్యా 2కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశానండి. అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా, రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా, ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని, అమ్మాయిని చూశాను కట్టనని. ఇప్పుడు వీళ్ళ పక్కన నిలబడి నేను డైరెక్టర్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, అది మీ పక్కన ఉన్నారు. అందరు ఫేవరెట్. థ్యాంక్ యూ అండి. ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి. ఉదయ్, నేను, విక్రమ్, శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము. ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే, విక్రమ్ అని ఉండేవాడు, నేను, శ్రీన్మయ, విక్రమ్ మేము ముగ్గురు ఫ్రెండ్స్. నాను ప్రేమతో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసాం. రంగస్థలానికి సుకు సార్ దగ్గర వర్క్ చేసాం. సడన్గా విక్రమ్ చనిపోయాడు. విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ వచ్చేవాడు. విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు. సడన్గా వచ్చి ఉదయ్ అన్నాడు మాట, అన్న సినిమా చేశాను, విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి. నా ఒళ్ళంతా ఒకసారి గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సుక్కు సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి, దేనికి కుమారి 21 రాయడానికి బ్యాంకాక్ వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి. బ్యాంకాక్ వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా. అని ఐడియా ఎలా ఉంటుందంటే, అది ఒక స్టోరీ రాసుకున్నా. అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక కూడా ఉంది నాకు. అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది, ఆడిచ్చిన ఐడియా సినిమా. నాది ఇంకోటి కథ కింద రాబోతుంది. థ్యాంక్ యూ విక్రమ్, ఎక్కడున్నా నువ్వు. నీకు ఎప్పుడు ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి. నేను ఇంకా ఏం చేయలేదు, ఏదో చేస్తాను నీకోసం. ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్, చాలా అంటే చాలా బాగుంటుంది. మా సుక్కు సార్ ఐడియాలో ఉంటుంది, అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ పెద్ద పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పాత్రికేయులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కొంతమందికి ఈ చిత్రం ద్వారా నేను కృతజ్ఞతలు చెప్పాలి. అందులో మొదటి వారు సంగీత దర్శకులు మణిశర్మ గారు. సహకుటుంబానం అని ఇంత తేట తెలుగు సంస్కృతాంధ్రంలో ఉన్న ఈ పేరు పెట్టినందుకు, ఇందులో పాటలు ఖచ్చితంగా సాహిత్య ప్రధానంగా ఉండాలని గుర్తించి 5 పాటల్లో 3 పాటలు ముందు నన్ను రాయమని తర్వాత స్వరపరిచారు. ఈ 2025వ సంవత్సరంలో కూడా అలాంటి అవకాశం ఒక రచయితకు రావడం అంటే అది మణిశర్మ గారి వల్లే సాధ్యమైంది. అందుకు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అయితే రెండవ వ్యక్తి ఖచ్చితంగా దర్శకుడు ఉదయ్ గారు. ఒక సమయంలో నేను 3-4 నెలలు ఏలూరులో వేరే పని మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను 3-4 నెలలు మీకు అందుబాటులో ఉండలేను అంటే, మాకు గంట ఇస్తే చాలు సార్ మీరు అని చెప్పి ఏలూరు వచ్చి అక్కడ హోటల్లో వారు ఒక రూమ్ బుక్ చేసుకుని నేనున్న ప్లేస్ నుంచి నన్ను ఆ హోటల్కి తీసుకెళ్ళి 1 గంట పల్లవి చరణం పూర్తి చేయించుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి నా మీద అంత నమ్మకంతో 1 గంట ఇస్తే చాలు మీరు పాట రాస్తారన్న నమ్మకంతో వచ్చి ఆ పాట రాయించుకున్నారు. అలాంటి నమ్మకం ఉంచి
ప్రతి సాంకేతిక నిపుణుడిని అలా గౌరవించిన దర్శకుడు కాబట్టి సాంకేతిక నిపుణుల తరపున వారికి విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంత మంచి బృందానికి నన్ను పరిచయం చేసిన అర్జున్ సాయి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఆఖరిగా నిర్మాత వారు, మీరు ఇంత తీసుకుంటున్నారంట, ఇంతకు చేయగలరా అని ఒక్క మాట తప్ప ఎక్కువ ఏమీ అడగకుండా, ఎక్కడ మేము కూర్చుని రాస్తామంటే అక్కడ ఏర్పాట్లు చేసి పాట బాగా రావాలి, మా దర్శకుడికి సంతోషం కలగాలని చెప్పి ఎక్కువ కలగజేసుకోకుండా కేవలం కావలసినవి మాత్రమే అందించి చాలా తోడ్పడ్డారు. ఆయన అభిరుచికి తగ్గట్టు ఈ సినిమా కూడా అద్భుతంగా వస్తుందని భావిస్తున్నాను. ఇక రామ్ గారి గురించి చెప్పాలి. ఒక నృత్య దర్శకుడిగా ఖచ్చితంగా పాటలు అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పాటలు తయారయ్యే ప్రక్రియను నేను కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుని పాటలు రాస్తున్నారో చేస్తున్నారో చూసి దాన్ని తెర మీద నేను చూపించాలన్న ఉత్సాహంతో ప్రతి సిట్టింగ్కి ఆయన వచ్చేవారు, పాటల్ని విని ఆనందించేవారు. దాన్ని తెర మీద అంతకు పదించలు చేసి చూపెట్టారు. అంత కష్టపడిన వ్యక్తికి ఖచ్చితంగా విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా జీవితంలో ఒక కథ విన్న తర్వాత ఖచ్చితంగా కుటుంబానికి, స్నేహితులకి పంచుకుంటూ ఉంటాం మంచి కథ ఏదైనా వింటే. నా జీవితంలో రెండు సందర్భాల్లో వాళ్ళు కూడా ఆ థ్రిల్ మిస్ అవ్వకూడదు, ఆ సంతోషాన్ని, ఆ ఆశ్చర్యకరమైన అనుభూతిని మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నా జీవితంలో రెండు సినిమాలకు మాత్రం కథ ఇంట్లో కానీ స్నేహితులకు కానీ చెప్పలేదు. ఒకటవ కథ బాహుబలి, రెండవ కథ సహకుటుంబాన. వై డిడ్ కట్టప్ప కిల్ బాహుబలి అన్న ప్రశ్నకి 2 సంవత్సరాలకు ముందే మాకు సమాధానం తెలిసిన, అది కుటుంబ సభ్యులకి సైతం ఆ ఆశ్చర్యాన్ని, అనుభూతిని మిగల్చాలన్న ఉద్దేశంతో చెప్పలేదు. అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన అనుభూతులు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. మీరందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఆస్వాదిస్తారని, ఈరోజు ఈ హాల్ ఎలా నిండిందో ఇంతకు 2 ఇంతలు ప్రతి హాలు డిసెంబర్ 12 నుంచి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తుంది. సహకుటుంబాన ప్రీ రిలీజ్ ఈవెంట్ శుభాకాంక్షలు. ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మళ్ళీ మనం శుభాకాంక్షలు ట్రైలర్ లాంచ్ శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద హిట్ అవబోతుంది అనడానికి ఒక పెద్ద కారణం మీ అందరికీ తెలుసు. మన దర్శకులు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే హాస్య బ్రహ్మ మా గురువు గారు బ్రహ్మానందం గారిని కన్విన్స్ చేసిన విధానమే చెప్తుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని. అలాగే ప్రపంచంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏదైనా ఉంది అంటే అది కరోనా వైరస్. దాని తర్వాత అంత ఫాస్ట్గా, దానికన్నా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది ఏమైనా ఉందంటే అది చిక్కిరి సాంగ్. అలాంటి మెగా పవర్ని ప్రపంచవ్యాప్తం చేసిన మన బుచ్చిబాబు అన్న తెలుగుడు కావడం, మన స్నేహితుడు కావడం మన అందరి గర్వకారణం. చీఫ్ గెస్ట్గా వచ్చి మన అందరినీ బ్లెస్ చేసినందుకు ఆయనకి థ్యాంక్ యూ చెప్తున్నాం. అలాగే త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అద్భుతం జరిగాక అది గుర్తించిన అవసరం లేదని. అలాంటి అద్భుతమే మా దర్శకులు, మా స్నేహితులు ఉదయ్ మా స్వామి శరణం స్వామి. మాకు ఎప్పటి నుంచో తెలుసు మా పరిచయం, చాలా చాలా పెద్ద రేటు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా హీరో, ఇందాక అన్న చెప్తూ బెంగళూరు తెలుగు అన్నారు. అన్న మీరు మా తెలుగు, బెంగళూరు తెలుగు మొత్తం అంతా ఒకటే ప్యాన్ తెలుగు. మనంతా ఒక డాన్స్ మాస్టర్ కెన్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళకి ప్రతి అణువు వాళ్ళ అధీనంలో ఉంటాయి. కానీ యాక్టర్ కెనాట్ బికమ్ డాన్సర్. కానీ అన్న ఈ రెండిట్లోని కూడా నిష్ణాతుడు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అలాగే ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.